తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరటంతో జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పంటలు నీట మునగటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చికెన్ మసాలా నిజామాబాద్లో భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు జలమయం అయ్యాయి. వర్షానికి రైల్వే కమాన్ కొత్త వంతెన కింద భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో ఆర్మూరు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పోలీసులు స్థానిక యువకుల సహాయంతో వాళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే 2 ప్రయాణికులు మాత్రం బస్సులో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. కొందరు బస్సు దిగి ఈత కొట్టుకుంటూ బయటకొచ్చారు. అందులోనే ఉన్న మరికొందరిని ట్రాఫిక్ పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 2 గంటల పాటు కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేపైకి వరద చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తలమడుగు మండలం బరంపూర్లో లో లెవెల్ కాజ్వేపై వర్షపు నీరు ఉప్పొంగింది. కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. మోకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.